సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే అరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తం కారాలే కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. ఓకే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK Kick. తిండి తగ్గిస్తే ఒంటికి మంచిది, ఖర్చులు తగ్గిస్తే ఫ్యూచర్ కి మంచిది, అబద్ధాలు తగ్గిస్తే క్యారెక్టర్ కి మంచిది, ఈ కవితలో అర్థాలు వెతక్కపోతే మీకు మంచిది. ఓకే ఇవాళ షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. సూపర్, వాట్ ఏ వండర్ఫుల్ డాన్స్. మాస్టర్ మీ పేరు? ప్రణవ్. మేడం గారు మీరు? వైష్ణవి. ఎస్ మీరు? రాధా. వస్తుందండి. ఓకే గురుగారు? త్రిభువన్. ఆల్ ది బెస్ట్ మీ నలుగురికి. ఓకే మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, సో డిసైడ్ చేసుకోండి. మీ గ్యాంగ్ ఏరోప్లేన్ గ్యాంగ్, మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. నాకే కానీ ఫ్రెండ్స్ అయి ఉంటే రోమియో జూలియట్, పెళ్ళైపోయి పాడేవాళ్ళు లట్టు ఇట్టు డైరీ పాకుల కొట్టు. నాకే కానీ ఫ్రెండ్స్ అయి ఉంటే సలీహా కల్లి, జంటైపోయి గంటే వాళ్ళు కల్లి కల్లి ఒకటి హనీమూన్ పెళ్ళి. ఆ రోజుల్లో కనుక శివం 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 నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం. ఓకే సూపర్ గా డాన్స్ చేశారు. సో కళ్ళజోడు బ్యాచ్. సో ఐ మీన్ అంటే నలుగురికి ఉన్నాయి, ఇద్దరు ఒక స్టైల్ ఇద్దరు ఒక స్టైల్లో ఉన్నారు. మాస్టర్ మీ పేరు? స్వరాజ్. మేడం గారు? ప్రియాంక రాథోడ్. మేడం గారు? అంకిత. మీరు చెప్పండి సార్ మీ పేరు? ఉమేష్. ఇట్ సైడ్ గ్యాంగ్ ఏరోప్లేన్ అంట, ఎందుకంటే దూసుకెళ్తా అంటే ఏంటో నాకు అర్థం కాలే. మీ గ్యాంగ్ పేరు ఏంటో ఆలోచించుకోండి. రాకెట్. వై? ఏరోప్లేన్ అంత డిస్టెన్స్ వెళ్ళినప్పుడు రాకెట్ ఎంత వెళ్తుంది? నీకు మామూలు పిచ్చి లేదు. వెరీ గుడ్. రాకెట్ గ్యాంగ్, ఏరోప్లేన్ గ్యాంగ్. Let's play first round Ratcharambola. Okay, so Ratcharambola round. Aeroplane gang నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? యువర్ ఆనర్ రండి. $120 seconds టైం ఉంటుంది మీ దగ్గర. 120 seconds లో నేను ఇచ్చే చీటీని మీరు స్ట్రెస్ చేసి ఈచ్ వర్డ్ ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి. మీ వాయిస్ ఆయనకి వినపడదు, మీ యాక్షన్ మాత్రమే అర్థం అవుతుంది. వినడానికి ట్రై చేయకు, అని చెప్పి టైం వేస్ట్ చేసుకోక, నీకు వినపడదు. ఓకే అంబులెన్స్ చెప్పాను, ప్రాబ్లం లేదు ఇంకా. ఓకే మ్యూజిక్ ఆన్. Music on disco on move it Your time starts in 3, 2, 1 go. అల్లం చట్నీ. అరుమా? అల్లం చట్నీ. అల్లం టీ. అల్లం చట్నీ. అల్లం చట్నీ. చింపిరి నాగరాజు. చింపిరి. చింపి. చింపిరి. చింపిరి. నాగరాజు. చింపిరి కళ్ళజోడు. నాగరాజు. నాగా. చింపిరి తాత. నాగా. కాక. నాగా. కాలా. నాగరాజు. నాగరాజు. నారాజు. కరెక్ట్. చింపిరి నారాజు. పెళ్లి చావు. పెళ్లి. మళ్ళీ. పెళ్లి. బండి. మళ్ళీ ఎందుకు భయ్యా ఒకసారి? బండి. పెళ్లి. మళ్ళీ. పెళ్లి. మళ్ళీ. పెళ్లి. మళ్ళీ. హ్యాండ్స్ బ్యాక్. బండి. పెళ్లి. మళ్ళీ. పెళ్లి. పిన్ని. పెళ్లి. బండి. పెళ్లి.
పే 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 మళ్ళీ. పెళ్లి పెళ్లి మళ్ళీ. వేరే చెప్పండి చావు చెప్పించు చావు 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 పిల్ల చావు పిల్ల పెళ్లి చావు చావు పిల్ల చావు మళ్ళీ చావు పెళ్లి పెళ్లి చావా చెదలు చే స్టే చే స్టే చే స్టే చే 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 ట్రై చేయమా చే చెదలు చెదలు పట్టింది భయా తెలుగు చెదలు చెదలు స్టే చెదలు వేరే చెప్పు తెలుగు కాకుల గుంపు కాకుల కాకి గోల కాకుల కాకి కాకుల గోల గోల కాకి కాకుల గోల గోల కాకుల గుంపు కాకుల గుంప గుంపు కాపుల గుంపు సెకండ్ హ్యాండ్ సెకండ్ స్టే సెకండ్ సెకండ్ Sky. హ్యాండ్ సెకండ్ Silent. హ్యాండ్ హ్యాండ్స్ బ్యాక్ ఐలాండ్ సెకండ్ హ్యాండ్ కాకుల గుంపు చెప్పాడు సెకండ్ హ్యాండ్ చెప్పలేదు అల్లం చట్నీ చెప్పావు చింపిరి నాగరాజు చెప్పావు పెళ్లి చావు చెప్పావు చేతలు చెప్పలేదు సో 4 రైట్ ఆన్సర్ 400 పాయింట్స్ సో రాకెట్ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు తెలివైన వాళ్ళు వాళ్ళిద్దరేనా వాళ్ళిద్దరు లేదా తెలివి రండి మ్యూజిక్ ఆన్ Music on can. Disco on can. Move it on can. అంటే ఇది ఆడాలి అంటే కాస్త పిచ్చి ఉండాలి మనకి నీకుందా పిచ్చి ఉందా 3 2 1 గో మాయాజాలం మాయా బాగా మాయా బాగా మాయా బాగా మాయా బాగా యా మా యా జా మాయా మా యా జా యా 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 చా యా ఛా మాయా మా ఛా మాయాజాలం మా మాయాజాలం మా ఏడు మా దగ్గర జాలం. అయిపోయింది మా దగ్గర అయిపోయింది ఇంకోటి. సాంబార్ ఇడ్లీ సాంబార్ సాంబార్ చంపా ఇడ్లీ ఇడ్లీ చపాతి ఇడ్లీ ఇడ్లీ సాంబార్ సాంబార్ డబ్బా సాంబార్ సాంబార్ విడిది సాంబార్ సాంబార్ జా సాంబార్ తల కింద పెట్టు ఆవిడ కనపడ సాంబార్ చాపా సాంబార్ సాంబార్ ఇడ్లీ మా సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ చపాతి చపాతి గోంగూర పచ్చడి గోంగూర కోడి కూర గోంగూర గోంగూర కో గోంగూర గోంగూర ఆ పచ్చడి పచ్చడి రచ్చబండ రచ్చ బండ రచ్చ కచ్చ రచ్చ 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 కంచ రా 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 లా రా డా రా రా కా రచ్చ రచ్చ కచ్చ రచ్చ బండ కచ్చ రచ్చ 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 కచ్చ వేరే చెప్పే దోమ కుట్టింది దోమ దోమ కుట్టింది కుట్టింది కోతి దోమ 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 ఆ దోమ దోమ కుట్టింది కుట్టింది దోమ కుట్టింది కోతి కుట్టింది కుట్టింది దోమ కుట్టింది గోరింటాకు 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 ఒక చెట్టు గోరింటాకు 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 కోడి గోరింటాకు అని గోరింటాకు. రాజశేఖర్ గారి సినిమా ఉంటుంది గోరింటాకు 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 ఏయ్ గోరింటాకు 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 రైట్ ఆన్సర్ దోమ కుట్టింది రైట్ ఆన్సర్ రచ్చబండ చెప్పలేదు గోంగూర పచ్చడి చెప్పారు సాంబార్ ఇడ్లీ చెప్పలేదు మాయాజాలం చెప్పలేదు సో 3 రైట్ ఆన్సర్ 300 పాయింట్స్ సో ఏరోప్లేన్ గ్యాంగ్ 400 పాయింట్స్ రాకెట్ గ్యాంగ్ 300 పాయింట్స్ మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్
ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి ఒక సూపర్ ఉమెన్ వస్తారు, మీ టీం ని కాపాడతారు. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? అంకిత. అంకిత. అండ్ ఏరోప్లేన్ గ్యాంగ్ నుంచి రాధా. రాధా వస్తుంది, ఎందుకు రాదు? రండి. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. నాకు చాలా అవసరమైన పనులున్నాయి. అయితే రేపే అత్తగారిని కూడా తీసుకువెళ్తాను. అత్తగారంటే అది కుదరదేమో మరి. ఎందుకని? ఏమంటే మరి ఎందుకంటే మరి అమ్మాయి మీ అత్తగారు ఇద్దరు కూడా మరి ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఏరియాలో ఎన్ని ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి? వచ్చారా మీరు కూడా? ఓకే ఓకే, హ్యాపీ ల్యాండింగ్. ఆన్సర్ 5. ఆర్ యు ష్యూర్? ఎస్. వీళ్ళు మాట్లాడుకుంటున్న ఏరియాలో. ఐ మీన్ హాల్లో 3, బెడ్రూమ్ లో 2. రైట్ ఆన్సర్. 200 పాయింట్. పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. తుప్పర్ తుప్పర్ వాన లెక్క సప్పుడు చెయ్యకుంట సలువ సేయు సంగతేందు సువాయను. ఏ సింపిరి సింపిరి గాలులొచ్చి సెంపాలు దువ్వినట్టు చిరునవ్వు మల్లె పువ్వు కురుదాయను. ఓకే, సో ఏరోప్లేన్ గ్యాంగ్ విత్ 600 పాయింట్స్, రాకెట్ గ్యాంగ్ విత్ 300 పాయింట్స్. ఏం పర్లేదు, ఈసారి మీరు ఫస్ట్ రండి, నేను మీకు ఆన్సర్ హింట్ ఇస్తా. ఓకే, ఫస్ట్ వస్తే. సో బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో. మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నాను స్వామి. ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి. ఆనందం, ఎదుటివారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన. ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో. మీరు చూసిన ఈ వీడియోలో బ్రహ్మానందం గారి పేరేంటి? గో. మళ్ళీ సెకండ్ వచ్చారా? ఆన్సర్ ప్లీజ్. ఆశ్రమం పేరు తెలుసు నాకు. మా బ్రహ్మానందం గారి పేరు. వచ్చే వచ్చే పిల్ల గాలుల్లగా. ఆనంద్. హరీష్. ఎస్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలాం నిన్ను చూసి హార్ట్ బీట్. Hey assalamu alaikum అసలే టైగరు దూకుతుండే. She's a boomer, baby she's gonna make you a dreamer. She's a steamer, she's a steamer, she's gonna eat you up like a creamer. ఆనందం, ఎదుటివారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన. కష్టపడి ఆవిడ ఆడింది, ఇష్టపడి ఆవిడొచ్చి బెలూన్తో కొట్టింది. ఏమిటో. రాకెట్ గ్యాంగ్ 300 పాయింట్స్, ఏరోప్లేన్ గ్యాంగ్ 800 పాయింట్స్. సో ఇక్కడతో 2 వీడియోస్ అయిపోయాయి. మీరే ఆడతారా, ఎక్స్చేంజ్ చేసుకుంటారా? నేనే ఆడతాను. మీరే ఆడతారా, ఎక్స్చేంజ్? కంటిన్యూ. హియర్ వి గో. బొమ్మ పడుతీలో థర్డ్ వీడియో. సోదరి మడారా, ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే పచ్చడి కింద కొట్టేస్తాం. ఇదిగో, ఈ పిల్లని పెళ్ళంగా ఒప్పుకొని మర్యాద ఇంట్లో తీసుకెళ్ళి, లేదా ఇక్కడే టెంట్ వేసి నిరాశ దీక్షేస్తాం. ఒరే ప్రసాద్, జరిగింది నువ్వేనా? అది కాదే. ఏమిటి నువ్వు చెప్పేది? గోంగూర. ముందు నాడు. నాడు. ఒరే చిట్టి, నువ్వు మన నాన్న చెప్తావా? ఏంటి నువ్వు చెప్పేది? ముందు మీరు చూసిన ఈ వీడియోలో హీరో సురేష్ గారు ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నారు? గో. గాడ్ మస్ట్ బి క్రేజీ. అయినా సరే ఆవిడ కంటే కరెక్ట్ గా మీరే గెంతారు కాబట్టి మీరే ఆన్సర్ చెప్పాలి.
ఆవిడ మామూలుగా కోతిలాగా ఇలా తీసుకొచ్చేసింది ఆవిడ గెంతకుండా. నువ్వు చెప్పమ్మా ఆన్సర్. నేనా? ఆవిడ వస్తారు, ఆవిడ చెప్తారు. చెప్పు నువ్వే. క్వశ్చన్ ప్లీజ్. హీరో సురేష్ గారు ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నారు? వైట్. ఆర్ యు ష్యూర్? రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఫస్ట్ వచ్చారు ఆవిడే, ఆన్సర్ కూడా ఆవిడే చెప్పారు. చూసారా, రెండు ఆవిడే చేశారు. సో 3 వీడియోస్ అయిపోయాక రాకెట్ గ్యాంగ్ విత్ 500 పాయింట్స్, ఏరోప్లేన్ గ్యాంగ్ విత్ 800 పాయింట్స్. హియర్ వి గో. బొమ్మ పడుతీలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే, ఆకలుండదు దాహముండదు. సినిమా పిచ్చి కూడా ఉన్నట్టుంది. కాదు, ఇదంతా నీ పిచ్చి. ఏం పిచ్చో ఏం ప్రేమ. కాస్త కోడి ముక్క నోట్లో పెట్టగానే ఇంత అడావిడి చేశారు. మీకు నాకు ఎలా కుదురుతుంది? అదంతా నాటకం, అంతర్నాటకం. లాస్ట్ అండ్ ఫైనల్ వన్. మీరు చూసిన ఈ వీడియోలో పద్మనాభం గారి మెడలో ఎన్ని చైన్లు ఉన్నాయి? ఓకే, అడి తిరిగమ్మా. ఇంకొదిలే బెలూన్, మన పని అయిపోయింది దాంతో. రాదా? వస్తుందా? వచ్చేసా. వచ్చావా? చెప్పమ్మా. 1. ఆలోచించుకోమ్మా. 1. షూర్? కొన్నిసార్లు అసలు ఏమీ లేకపోయినా కూడా నేను అడుగుతా. 1 ఉంది, నేను చూసా. చైన్ లేకపోయినా కూడా ఎన్ని ఉన్నాయంట. 1 ఉంది. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. El giro giro shato skato వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ట్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా తెచ్చుకోనైనా ఈ బాబలే లేకపోతే డుమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం. So run put your hands up and say let's have some fun. ఓకే, సో 2 రౌండ్స్ అయిపోయేటప్పటికి ఏరోప్లేన్ గ్యాంగ్ దూసుకుంటూ వెళ్ళింది 1000 పాయింట్స్, అండ్ రాకెట్ గ్యాంగ్ ఇప్పుడే ఇంజిన్ ఆన్ చేసింది 500 పాయింట్స్. ముందు పొగ వస్తుంది, దాని తర్వాత మంట వస్తుంది, దాని తర్వాత సుర్రమని పైకి వెళ్తుంది, తర్వాత కాలుతుంది. దానికి రాకెట్ కా. ఓకే, మనం వచ్చాము ఇప్పుడు 3rd రౌండ్. ఈ రౌండ్ లో పాపం ఇప్పటి వరకు అమ్మాయిలు కష్టపడ్డారు. అమ్మాయిలు క్లాప్స్. వెల్ ప్లేడ్. ఇప్పుడు అబ్బాయిలు మీకు వచ్చే నాయన కష్టాలు. మీరు గెటప్లు మారుస్తారు, ఓ మంచి స్కిట్ ప్లే చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్? సో మీ గ్యాంగ్ లో రెడీ అవ్వాలనుకున్న వాళ్ళు ఇటు, అండ్ మీ గ్యాంగ్ లో స్కిట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇటు. 3rd రౌండ్ జంబలకడి పంప. ఓకే, సో 3rd రౌండ్ లో మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏరోప్లేన్ గ్యాంగ్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో, లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. వెరీ గుడ్, సూపర్. ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేసావా ఇలాంటి గెటప్? ఫస్ట్ టైం. ఫోటో తీసుకో గ్యారంటీగా. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా? కాలేజ్ లో అండ్ కాలేజ్ లో కంపల్సరీగా ఈయన ఫోటో పెట్టండి. సో ఏం చేయబోతున్నావు స్కిట్? అంటే కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తూ ఉంటారు కదా, మీలాంటి అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలు మోసం చేస్తూ ఉంటారు. ఒక ఊహా చిత్రం మామూలుగా జరగదు కానీ నువ్వు అనుకుంటున్నావు, అంతేనా? నేను ఒక ఊహా చిత్రం, నేను కాదు. నువ్వు ఒక ఊహా చిత్రం. యు మీన్ సౌందర్య లహరి. ఓకే, డ్రీమ్ గర్ల్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఎక్కడ నా బంగారం ఇంకా రాలేదు? టైం అయిపోతుంది,
ఇంకా రాలేదు. అగ్గి పుల్లలాంటి ఆడపిల్ల నేను, నిన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎండలోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటి తెలుసుకోవా పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, మర్చిపోయిన గాలి చీల్చి తిరిగినాను. ఏరి కోరి కింది కజ్జా పెట్టుకోను. హాయ్ గోపాల్. ఏంటి బంగారం, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు? అంటే బాగా దగ్గుగా ఉందని హాస్పిటల్ కి వెళ్ళాను. అయితే డాక్టర్ గారు డాక్టర్ గారు మరేమో నాకు నీకే లే చెప్పు. నాకు నీకు క్యాన్సల్ అంట. క్యాన్సలా? ఏం క్యాన్సల్? క్యాన్సల్ కాదు క్యాన్సల్. ఓహో, దీనికి రాపలకడం రాదు కదా. క్యాన్సరా? అవును గోపాల్. నీకెందుకు బంగారం, నీకే ఎందుకు? కూర్చో. ఎప్పుడు తగ్గిపోద్ది అన్నాడు డాక్టర్? ఇదేమైనా జ్వరమా తగ్గిపోవడానికి? క్యాన్సల్ గోపాల్. సారీ. నాకు ఇంకొక నెల మాత్రమే ఉంది గోపాల్. నా చివరి కోరికలన్నీ నువ్వే తీర్చాలి గోపాల్. ఏ ప్రేమకు చేయనంత గొప్పగా నీ చివ కోరికలు లేని నేను తీరుస్తాను బంగారం. ఓకే, ఏం కావాలి చెప్పు. కమాన్ టెల్ మీ చెప్పు. ఒక రోజంతా షాపింగ్. ఇదిగో 15,000 వెళ్ళి షాపింగ్ చేయి. అసలు నీకు టైం చాలా తక్కువ ఉంది. ఐ లవ్ యూ గోపాల్. ఐ లవ్ యూ సత్య. ఒక రోజు తర్వాత. హాయ్ గోపాల్. చెప్పు సత్య. అంటే నేను ట్రీట్మెంట్ కి బెంగళూరు పోతున్నాను. పద, నేను వస్తాను. వద్దు గోపాల్, మా ఇంట్లో వాళ్ళు కూడా వస్తున్నారు. ఓహో, అదంటావా? సరే. 15,000 చాలు గోపాల్, సరిపోతుంది అంట. ఖర్చులుకుంటాయి సత్య, ఖర్చులుకుంటాయి. ఐ లవ్ యూ గోపాల్. ఐ లవ్ యూ సత్య. వారం తర్వాత. హలో. ఒరే గోపాల్, చెప్పమావా. ఈ మధ్య తెలిసిందిరా నీ లవ్ గురించి. నాకే ఎందుకు ఇలారా? ఫీల్ అవ్వకరా. తను అలా వెళ్ళిపోతుంటే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటామావా? ఆల్రెడీ వెళ్ళిపోయింది కదరా. వెళ్ళిపోయిందా? బ్రేకప్ అంట కదా. బ్రేకప్? బ్రేకప్ నీతో బ్రేకప్ అయ్యి రాము గారితో ప్యాచప్ అయింది కదా. ఎప్పుడు? 1 వీక్ బ్యాక్. కానీ బెంగళూరు ట్రీట్మెంట్ కి వెళ్ళింది కదా. ఒరే, నీతో బెంగళూరు కి ట్రీట్మెంట్ అని చెప్పి ఆ రాము గారితో గోవాకి వెళ్ళొచ్చిందిరా. నీకు అలా చెప్పిందా? నీకేం చెప్పింది మామా? నాకు గీతాంజలి సినిమా చూపించింది మావా. గోపాల్. అరే ఉండరా, నీకు 1 నిమిషం ఫోన్ చేస్తా. రా నా బంగారం. అంటే బెంగళూరుకి వెళ్ళాను కదా ట్రీట్మెంట్ కోసం. ఇంకా కొన్ని టెస్ట్లు చేయాలంట. ఒక 20,000 అవుతాయంట గోపాల్. 20,000 అవుతాయా? అవును గోపాల్. నాకు క్యాన్సల్ అంట గోపాల్. అబ్బో, వీడికంతా తెలిసిపోయినట్టుంది. నా చిన్ని బుజ్జి కోరికలన్నీ నువ్వే తీర్చాలి గోపాల్. క్యాన్సల్. 15 + 20 35,000 2 రోజుల్లో ఇస్తావు. అడుక్కొని ఇస్తావా నీ ఇష్టం. 2 రోజుల్లో కావాలి. మళ్ళీ వీడితో ప్యాచప్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను భయ్య, ఇలాంటి అమ్మాయిలు నమ్మకండి. నాకు 35,000తో అయిపోయింది, మీకు లక్షల్లోకి వెళ్ళిపోతుంది. చేతులు అలా పట్టుకోకుండా చేతులు ఇలా పెట్టి నడుచుకుంటూ వెళ్ళేసారు సార్. అలా వదిలేసి 2 చేతులు ఈ చేయి వదిలేసి ఈ చేయి లెఫ్ట్ రైట్, అది కూడా అలా నడుచుకుంటూ వెళ్ళి స్ట్రైట్ గా. ఆయిల్ ఊడింది లేదు లేదా. ఓకే, థ్యాంక్ యూ. మీరు స్కిట్ చేసి మరి జనాలకు అర్థం చేయాలా చెప్పారు. మీరు వాళ్ళ కళ్ళు తెరిపించారు. నాకు స్కిట్ ముందే తెలుసు ఇలాంటివి ఉంటాయని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఏరోప్లేన్ గ్యాంగ్ పరిస్థితి ఇది. మరి రాకెట్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వస్తున్నా డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి
నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టామే మీటింగ్. ఓకే వెరీ గుడ్. అంటే స్వతహా అలవాటు అయిపోయి మేళ్ళీరికి పాడేసి ఆ స్టెప్లు వేసేస్తున్నాం. వెరీ గుడ్. ఈ గెటప్ ఎందుకు వేసారు, ఏం స్కిట్ చేస్తున్నారు? మొగుడిని పట్టించుకోకుండా ఊర్ల మీద పడి తిరుగుతుంది అనమాట పిల్లం. సో మీరా? నేనే. ఓకే. సో దాని మీద స్కిట్. మొగుడు అంకుల్ ఎవరు? నేనే. మొగుడు తిను. ఈయన మొగుడు. తిను మొగుడు, నేను పిల్లం. ఓకే. ఇతడు ఆవిడ, ఈవిడ ఆయన. ఓకే. ఒకప్పుడు మగజాతి అని ముత్యంలా ఉండేవాడిని, ఇప్పుడా స్వాతి ముత్యంలా ఉన్నా. అసలు నేను మొగుడునా అది మొగుడా? ఎప్పుడు చూసినా నాకు సేవలు చేయకుండా ఊరెంబడి పడి తిరుగుతా ఉంటది, నన్ను టార్చర్ పెడతా ఉంటది. ఎక్కడ తిరుగుతుందో ఏంటో, ఎప్పుడు వస్తుందో. ఇది పల్లెకి తెలిసిన మెలోడీ. ముగ్గులు మంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలేనా రెండే కళ్ళు. పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చలు ఎడట. చెప్తున్నాను కదండి టార్చర్ టార్చర్ అని చెప్పేసి, ఇదే నా టార్చర్. అసలు దాని పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? నేను టీవీఎస్ ఎక్సెల్ లా ఉంటే అది బుల్లెట్ లా ఉంది. అసలు మా పేరెంట్స్ ఏం చూసి మా ఇద్దరికి పెళ్లి చేశారో. ఏంట్రా అవుతున్నావు? అయ్యో ఏం లేదే. పిల్లం బయటికి వెళ్ళి వచ్చింది, కాస్త ఏదైనా చల్లగా కొంచెం వాటర్ మజ్జిగ ఓట్కాను తెద్దాం లేదా? నువ్వు బీర్ తాగుతావా? ఏంటి ఆ మాటలు? అసలు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు? అబ్బా మీరు ఓట్కాలు బీర్లు ఎత్తినప్పుడు లేదు కానీ మేము ఒక పెగ్గేస్తే వచ్చిందా? అసలు నేను ఎప్పుడైనా నీ ముందు మందు తాగానానే? పోనీ బయట కన్నా వెళ్ళానా? ముందెవ్వరు తాగడరా, అందరు బార్లకు వెళ్ళే తాగేది. నేను నీకు ఇంట్లో కూర్చొని నీకు వండి పెట్టడానికి, నీ ఇల్లు చాకిరి అన్ని పనులు చేసుకుంటాడానికే ఉన్నా, నేను ఎక్కడ బయట వెళ్ళి తాగేది? అదంతా కాదు కానీ ఏంట్రా నోరులేస్తుంది? అయ్యో సరే కానీ వంట ఏం చేసావు? ఈ రోజు ఏం వంటలేవే, బయటకెళ్ళి కొద్దిగా. డబ్బులు మీ బాబు ఇస్తాడా? కష్టపడి బయటకు వెళ్ళి సంపాదిస్తుంటే ఏం తెలియట్లేదు. సర్లే ఆ తిండి తర్వాత గానీ ముందు వెళ్ళి మందు బాటిల్ పట్టరా. మందా? ఏంటి కొత్త షో ఆఫా? వెళ్ళు. సరే సరే, ఏదో నేను నడుస్తుంది కానీ. ఏదో డైలాగులు వద్దు, తీసురా. చూసారా అండి, వీళ్ళంతా ఇంతే, నన్ను చూసి నేర్చుకోండి. రారా తొందరరా. తీసుకొస్తున్నా అరవకు. మందే తెచ్చావేంటి? మంచింగేది? అంటే వండలేదని చెప్పాను. మంచింగ్లోకి మంచి రేవట్రా. చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చాలా, లేకపోతే ఫిష్ ఫ్రై కూడా కావాలి? ప్రాన్స్ ఫ్రై కూడా పట్టరా. ఇలా తిని దున్న పొత్తులో పరిచింది. అంటే అయ్యో తొందర తీసురా. సరే ఇది మంచింకే సరిపోద్ది, మరి లంచ్ ఏదే? అంత తాగి అంత తిన్నాక కూడా ఇంకా లంచ్ అంటావేంటి? నువ్వు సంపాదిస్తున్నావా నువ్వు పెడుతున్నావా? నేను సంపాదించి నేను తింటున్నా కదా, నీకేంటి మధ్యలో? అంటే ఒకప్పుడు చెప్పింది నేను తీసురా. కలికాలం వండేసానే. ఏమండవు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ నేను చెప్పానా? అంటే సంపాదించేది నువ్వా నేనా? నేను సంపాదించుకొని నేను తింటున్నా, నీకే మధ్యలో వస్తున్నా. ఎందుకే ముందే ఇప్పుడు ఎందుకు అంత కోపం? తీసుకురమ్మని చెప్పాను కదా, మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఎలా తీసుకురా. ఏం తీసుకురావును? చికెన్ బిర్యానీ నేను చెప్పానా, మటన్ బిర్యానీ తీసుకురా. ఏం లేదా ఈ ముక్కలు తీసి ఆ ముక్కలు వేసి అందులో
మటన్ బిర్యానీ చేసేసా. చూసావా? పెట్టు చేసా. పెట్టు పెట్టు. మెక్కు అందులో మెక్కు నేను చేస్తూ ఉంటుంటే. నా ఇష్టం వచ్చినట్టు తింటా. అబ్బో ఒకప్పుడు నేను కూడా సంపాదించానులే. బాగుందా? భలే ఉంది. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తాగింది నేనైతే నీకెక్కిందా? అంటే భార్యాభర్తలు సగం అంటారు కదండి, అందుకే నువ్వు తాగితే నాకు కిక్ ఎక్కినట్టు యాక్షన్ చేస్తున్నా అంతే. పంచా? అయ్యో కాదు, భర్త సగభాగం భార్య అంటారు కదా, అందుకే నేను అలా అన్నా. అలానా? అవన్నీ టీవీ ప్రోగ్రామ్స్ లో నడుస్తుంది, మన ఇంట్లో కాదనమాట. అర్థమైందా? సరే. ఇప్పుడు నేనే తాగుతాను కదా, ఇవాళ నీతో తాగిపిస్తాను అనమాట. నాకు మందు అలవాట్లేదే. పర్లేదే, పర్లేదురా, పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా బాగుందా కిక్? బగ్గిర్రం తిరుగుతుందా? గిరిగిర్రం తిరుగుతుందా? ఏందే ఊగుతున్నావు? తాగానే ఎక్కింది, ఊగుతున్నా, నా ఇష్టం. నీకేంటి మధ్యలో? అసలు నువ్వేంది నేనేంది? నేను మొగుడిని, నువ్వు పెళ్ళాంవి. అయితే ఏంటి అంటున్నావే? ఎవరికి? బయట తిరుగుడేంది నాకు సేవలు చేయకుండా? నా ఇష్టమే. నాకు సేవలు చేయకుండా. అదే భయ్య నేను చెప్పాగా, పెళ్ళైతే ఇలాంటి కష్టాలే ఉంటాయి అనమాట. మనం మగజాతి సైలెంట్ గా ఉన్నన్ని రోజులు ఈ పిల్లలు లెగుతానే ఉంటారు. చాలు చాలు, మనం రివర్స్ స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, వెరీ వెల్ డన్. ఓకే, వెల్ డన్, సూపర్ గా ఎనాక్ట్ చేశారు. క్యాంతలు బాగా వచ్చింది. ఇచ్చాడు హస్బెండ్ ఓ డామినేటింగ్ వైఫ్ కియాన్కా కాయన్కి 200 points. And ఇట్ సైడ్ 300 points. సో థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి రాకెట్ గ్యాంగ్ 800 points అండ్ ఏరోప్లేన్ గ్యాంగ్ 1200 points. చూసే జనాలు ఇదంతా చెమట అనుకుంటున్నారు, ఇది చలి వల్ల మంచు కరిగి చుక్కలు పడ్డాయి. ఓకే, సో ఈ లాస్ట్ రౌండ్ లో 90 seconds టైం ఇస్తాను. మేము ఇచ్చే టాస్క్ ని మీ గ్యాంగ్ అంతా కలిసి ఆడతారు. ఈచ్ పాయింట్ 100 points ఇక్కడ, రైట్? సో మీ స్కోర్ ని కూడా కవర్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కాసుకున్న వాస్కోడిగా. ప్రణవ్ అంటే అర్థం ఏంటి? సాయిబాబా ఒక పేరు అన్నారు, అలా అని చెప్పారా నీకు? ఓకే, అలా కవర్ చేసి. వైష్ణవి ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్, ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ కాలేజ్? ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అటెండెన్స్ ఎలా ఉంది? 78. కాలేజ్కి వెళ్తారా, క్లాసులో నిద్రపోతున్నావా? 78 ఎలా వచ్చిందమ్మా నీకు ఇంజనీరింగ్ లో? కంపల్సరీ కాబట్టా? మూడ్ బట్టి. ఓకే, సో బంక్ కొట్టడం ఈజీ అయినా మీ కాలేజ్ లో? చాలా కష్టం. అంటే ఏం సోర్సెస్ లేవా? బాల్కనీ, క్యాంటీన్ వెనకాల గోడ దూకడం, ఓన్లీ గేటా? గేట్ లోంచి వెళ్ళాలి బయట? గేట్ దగ్గర ఇద్దరు వాచ్మెన్స్. ఇద్దరు వాచ్మెన్. అసలు ఇప్పటి వరకు 3 ఏళ్లలో నువ్వు బంక్ కొట్టలేదు. లైబ్రరీకి వెళ్ళాం బంక్ కొట్టి. బంక్ కొట్టి లైబ్రరీకి వెళ్తారా? అది కూడా క్యాంపస్ లోనే ఉందిగా. లైబ్రరీలో నిద్రపోతారా? ఫ్యాన్ ఉంటుందా సార్? క్లాస్ రూమ్ లో కూడా ఫ్యాన్ పెడితే వాళ్ళు క్లాస్ రూమ్ లో ఉంటారు సార్, లేకపోతే ఫ్యాన్ కోసం అనవసరం లైబ్రరీకి వెళ్తున్నారు సార్ వాళ్ళు. చెప్పానమ్మా, ప్రాబ్లం లేదు. మూవీస్ బాగా చూస్తారా? బాగా. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? పీకే. ఓకే, సో మా కోసం పాట పాడతారా? పాడండి, పర్లేదు. రాదు రాదు. రాధా గారు ఏం చేస్తుంటారు? బిఎస్సి అయిపోయింది. బిఎస్సి అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? ఎంఎస్సి, పీజీ. పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో దాని తర్వాత పిహెచ్డి మెల్లగా చదువుతారు మేడం. ఎంత హౌ మీరు అన్ని చదివేయడం వల్ల మాకేం చదవడానికి మిగలట్లేదు తెలుసా? ఓకే, సో మీరు కూడా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారా? మ్యూజిక్ వినడమే. మీరేం చేస్తుంటారు త్రిభువన్? జస్ట్ బిఎస్సి కంప్లీట్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్? ఫోటోగ్రఫీ. బాగా తీస్తుంటారు ఫోటో. కెరియర్ కూడా అదే చూస్ చేసుకున్నాను. కోర్స్ ఏమైనా చేస్తున్నారా సైడ్ లో? డిగ్రీ అదే, డిగ్రీ విజువల్ కమ్యూనికేషన్ అని ఆల్ బేసిక్స్ ఇచ్చేస్తాను. ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ సో పని చేద్దాం, ఎవరిని పాట అడిగితే పాడట్లేదు కాబట్టి ఆతో పాట పాడినాను. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ
అంటే ఇచ్చాపురం ఈలకొట్టి లాగుతారు ఆంధ్ర జనం. మా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాంపటి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పాడక్కర్లేదు. స్వరాజ్ ఎన్నాళ్ళ నుంచి కళ్ళజోడు వాడుతున్నారు? 10 years. లాంగ్ ఎగో 10 years నుంచి. అంటే అప్పటి నుంచి బాగా చదవడం మొదలెట్టారు మీరు. ప్రియాంక రాథోడ్, మీకు తెలుగు వస్తుంది? వచ్చు. ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుండి. చిన్నప్పుడే వచ్చేసిందా? ఓకే. మీరేం చేస్తుంటారు? ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. ఇంత చిన్న వయసులో డాక్టర్ అవ్వాలని ఎందుకని? కరెక్ట్ ఏజ్. ఇంటర్ చదివారా? చదివా. 10th అన్ని చదివా. డైరెక్ట్ జంప్ కాదుగా. ఓకే. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో బంక్ కొడతారా రెగ్యులర్ గా? మీకు కూడా అటెండెన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? లేవు. అలా ఏమి ఉండదు. వెరీ గుడ్. మూవీస్ బాగా చూస్తారు? చూస్తాం. ఎవరు ఫేవరెట్ హీరో? సంపూర్ణేష్ బాబు. ఎవరు లేరు. ఎవరు లేరు? ఎవరు నాన్నలా నచ్చలే? బాలీవుడ్. సరే మా కోసం పాట పాడండి. సరే ఆలోచిస్తూ ఉండు, నేను వీళ్ళతో మాట్లాడుతుంటా. అంకిత, మీరేం చేస్తున్నారు? బిఎస్సి అయిపోయింది. వంట చేస్తారా మీరు? ఎవరైనా తింటారా? వాళ్ళు ఎలా ఉంటారు తిన్నాక? బాగుంటారు. అలా అని చెప్తున్నారా? కాదు, నిజంగానే. ఏమైనా తెచ్చారా బాక్స్? మీరు తినేస్తారని. ఓకే. సో ఆవిడ కష్టపడుతున్నారు, మీరు పాడండి పాట. నాకు రాదు. మీరు పాడకపోతే అనవసరంగా ఆయన పాడేసేలా ఉన్నాడు. ప్లీజ్ మీరు పాడండి. సరే అంతాక్షరి ఆడదాంలే. గురుగారు మీరు ఆతో పాట. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే. రా. రాను రానన్నదో చిన్న రాములోడి గుడికి వచ్చే చిన్నదో చిన్నది. దాయి దాయి రామ్మా కేక్ నీతో పని. నువ్వు డాన్స్ చేస్తున్నావు, నాకు వస్తలేదు పాట. మీరు ఆల్రెడీ డాన్స్ గురువు గారు కదా, మీ ముందు నా కళా ప్రదర్శన చేద్దాం. మర్చిపోయే పాట. సరే మళ్ళీ పాడు, నేను ఇడిదిరి డాన్స్ చేస్తా. దాయి దాయి రామ్మా నడిచే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. అంతే. బొమ్మ అమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మరం మైసారం బోధమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబర్ బెట్టి మామ గాబర్ బెట్టి మామ గాబర్ బెట్టి గైకు గై మైసమ్మ జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ ఎక్స్ప్రెషన్ లో లోపల అక్కడెక్కడో ఉన్నాడు. అంటే మనకి అదే కదా భయ్య తీన్ మారే. సూపర్. ఓకే. సుఖాస్కున వాస్కోడిగామాలో మీ టీమ్మేట్స్ లో ఇద్దరు ఫేస్ కి మాస్క్ వేసుకున్నారు. వాళ్ళకి భూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ చేతికి నేను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పైప్ ఇస్తాను. అమ్మ చేయి జాపమ్మా. అలా ఉంటుంది అది తగిలితే. సో ఈ ప్లాస్టిక్ పైప్ పట్టుకుని వీళ్ళు రౌండ్ గా వాళ్ళ ముందు ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. ఓకే. మీరు ఆ కర్ర తగలకుండా కర్ర కింద నుంచి వెళ్ళి వాళ్ళ ముందు ఈ చాక్ పీసుల్ని ఇలా నుంచోబెట్టాలి. 90 seconds లో ఎన్ని చాక్ పీసులు నుంచుని ఉంటాయో అన్ని 100 points మీకు వస్తాయి. రైట్. పిచ్చ కొట్టుడు కొట్టమ్మా నువ్వు. పైకక్కర్లే, కింద ఇలాను ఇలాను అంతే, అలా అంటూ ఉండు. రైట్. వెరీ గుడ్. అంత పైకి ఉంటాడు ఆయన, కూర్చుంటే కింద కనమ్మా. వెరీ గుడ్. your time starts in 3, 2, 1 go. Disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking
King Street. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 11 డాక్టర్ లే 1 2 3 4 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 47 48 49 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83. 84 ఓకే 8400 పాయింట్స్ వచ్చాయి మీకు వెళ్ళా సో మీ టోటల్ స్కోర్ 9600 వాళ్ళ టార్గెట్ 9700 చేయాలి 9700 లో వాళ్ళ దగ్గర ఆల్రెడీ 800 ఉంది సో వాళ్ళు ఇంకా 8900 అంటే 89 చాక్ పీసులు నుంచో పెట్టాలి వాళ్ళు 90 సెకండ్స్ లో అంటే ఎవ్రీ సెకండ్ ఒక చాక్ పీస్ మీరు నుంచో పెట్టాలి 90 సెకండ్స్ 90 చాక్ పీస్ హియర్ వి గో లెట్స్ ప్లే ఓకే సో మీకు ఏం జరుగుతుందో అర్థమైంది అరే మరి మాస్క్ మీద కళ్ళజోడు పెట్టలేదు ఇద్దరికి పర్లేదా ప్రాబ్లం ఏం లేదుగా ఓకే సో కర్ర ఊపుతూ ఉండండి వాళ్ళు 90 సెకండ్లో 90 చాక్ పీసులు పెడతారు లేదో మేము చూస్తాం రైట్ మీ కర్ర కనుక వాళ్ళకి తగిలితే ఎక్స్ట్రా 100 పాయింట్స్ ఓకే టైం స్టార్ట్ చేయండి వాళ్ళకి ఇచ్చాగా 3 2 1 గో Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same, but different. No money, no honey. Good boy goes to heaven. ఎస్ ఆల్మోస్ట్ విన్ అవుతున్నారు దూరం దూరం పెట్టుకోండి ఒకటి పడితే దాని పక్క కూడా పడిపోతాయి దూరం దూరం పెట్టుకోండి ఇప్పుడు స్టాప్ ఇప్పుడు 0 అయింది యా కర్రీ టీమా 1 2 3 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 43 44 45 46 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77 78 and 7900 points and మీ పాత స్కోర్ 8700 points వచ్చాయి టోటల్ స్కోర్ అండ్ ఎస్ మీరిద్దరు కూడా ఇటు సైడ్ వచ్చేయండి ఇక్కడ నుంచోండి సో రాకెట్ గ్యాంగ్ 4 రౌండ్లు కలిపి 8700 పాయింట్స్ వచ్చాయి మీకు వెల్ ప్లేడ్ అండ్ ఇవాల్టి మా ఈ కిక్ షో విన్నర్స్ ఏరోప్లేన్ గ్యాంగ్ విత్ 9600 పాయింట్స్ వేసుకున్నా घुमा घुमा चाय यम्मा फेमस ఇది రిలేటివ్ దుబాయ్ తీసుకున్నా సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అలో చాయ్ సుయ్యి అంటే బల్లో చాయ్ కెవ్వంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నమ్మంగాను దిగుతో పింగాను సోదరులో నీకోసం తెస్తానబ్బా
ఓకే కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చేలే. సో మీ 8 మందికి థ్యాంక్ యూ సో మచ్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యూ ఆల్ కెరియర్స్. థ్యాంక్ యూ. ఓకే మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. సూపర్ మచ్చి సూపర్ మచ్చి